ఈ ఇవాళ నేను చికెన్ షామీ కబాబ్ చేశాను. రంజాన్ నెల వస్తోంది కదా! అందరూ నాన్ వెజ్ ఎక్కువగా తింటారు. ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి. కానీ తరచూ ఎప్పుడూ ఒకే విధంగా వండుకుంటే బాగోదు కదా! ఇట్లా డిఫరెంట్‌గా వండుకుంటే బావుంటుందని చెప్పేసి నేను కబాబ్ రెసిపీస్ అన్నీ పెడుతున్నాను రంజాన్ నెల రావటం వల్ల. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ షామీ కబాబ్ చేయటం కోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక 1/2 కేజీ బోన్‌లెస్ చికెన్ వేసుకొని, అందులో 200 గ్రాములు పచ్చెనపప్పు 4 గంటలు నానబెట్టి వేసుకున్నాను నేను. అందులో ఒక ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకొని, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసి మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇట్లాగ మనకి మెత్తగా ఉడికిపోతుందండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టమాకండి, ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని వడగట్టేసి పక్కన పెట్టుకోండి. మీరు వాటర్తో కనుక మీరు ఇట్లాగా గ్రైండ్ చేసి మెత్తగా చేసుకున్నారంటే మీకు కబాబులు చేయడానికి షేప్ కరెక్ట్గా రాదు. వాటర్ తీసేసి మనం ఆ చికెన్ని, పప్పుని, ఆ స్పైసెస్ని మాత్రమే మనం మెత్తగా చేసుకోవాలి. అవసరమైతే మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఫైనల్గా మనకి ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుందండి. వాటర్ ఏమీ లేకపోతే మనకి ఆ ముద్ద కరెక్ట్గా చేతికి వచ్చింది అంటే ఓకే. లేదు మనకు కొంచెం షేప్ కరెక్ట్గా రావట్లేదు అనుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లాగ కొంచెం మనకి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఒక్క 2 స్పూన్లు పుట్నాల పొడి అండి, తినే శనగపప్పు ఉంటుంది కదా, ఆ పొడి వేసుకోండి. అందులో ఒక్క సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక్క కోడిగుడ్డు, అదేవిధంగా దీంట్లో ఫ్యాట్ కావాలి కాబట్టి ఒక్క స్పూన్ నెయ్యి వేసేసి అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకుంటే మనకు అప్పుడు ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీ దగ్గర పుట్నాల పొడి లేదు ఇంట్లో అందుబాటులో అనుకుంటే కనుక బ్రెడ్ ఉంటే ఒక బ్రెడ్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది టిప్ మాత్రమేనండి. షేప్ కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే, నాకు షేప్ కరెక్ట్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఇట్లాగా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇట్లా కబాబుల్లా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పక్కన పెట్టేసుకొని, దీనికి చాలా ఈజీ అండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట ఇది ఫ్రై చేయటానికి. చూసారు కదా, నేను ఈ విధంగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నీ. మనకి ఏ విధంగా కావాలనుకుంటే అట్లాగా మనం దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఇట్లా కొంచెం ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇట్లాగా షాలో ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ చికెన్ కానీ మనం పప్పు కానీ 90% కుక్ అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్ ఇవ్వటం కోసం కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాం మనం అంతే. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా 2 పక్కల చక్కగా ఎర్రగా కాలే వరకు చక్కగా కాల్చేసుకోవాలి. ఇంతేనండి, ఇంక ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ రంజాన్ నెలలో చాలామంది ఉపవాసం ఉండి మనకు వీక్ అవ్వకుండా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు కదా. అలాంటప్పుడు ఎప్పుడూ ఒకే విధంగా తినడానికి కూడా బోర్ కొడుతుంది కదండి. చికెన్ని ఇట్లాగా డిఫరెంట్గా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా కొత్త వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి. చూసారు కదా, నేను అన్నీ ఇట్లాగా చక్కగా ఫ్రై చేసేసి ఇట్లాగా టొమాటో సాస్తో, ఆనియన్, లెమన్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాను. దీంతోపాటు స్వీట్ కార్న్ సూప్ కూడా చేశానండి. నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసేసాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.